నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఉంటే ఎంత పోతే ఎంత డాటర్ డైలాగ్ ఇది. సేమ్ డైలాగ్ను రిపీట్ చేశారు డాడీ. పేగుబంధం కంటే పార్టీ బంధమే మిన్న అంటూ సస్పెన్షన్ వేటు వేశారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయ్యారు. కుమార్తె తీరుపై గులాబీ దళపతి మండిపడ్డారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత అంటుంటే ఆ దయ్యం వదిలిందంటోంది గులాబీ దళం. ఎమ్మెల్సీ కవిత చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ఇంతకీ ఆమె వెనుకున్న అదృశ్య శక్తులెవరు? ఎమ్మెల్సీ కవితతో చేతులు కలిపేదెవరు? అగ్రనేతలైన గీత దాటితే వేటు తప్పదా? కార్ క్యాడర్ కు స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లిందా? కేసీఆర్ లేకుంటే కవిత పరిస్థితి ఏంటి? సొంత పార్టీ పెట్టి మరో షర్మిల కాబోతున్నారా అనే దానిపైన ఇవాల్టి స్పెషల్ డిబేట్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు అందే సత్యం గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు, అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, శుభ్రత్ గారు, నా వాయిస్ వినబడుతుందా సార్? ఎస్, శుభ్రత్ గారు, కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతం అయ్యాయి. ఈ సంఘటన పార్టీ ఐక్యత పైన చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ విభేదాలను బీఆర్ఎస్ క్యాడర్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారు? వాస్తవానికి బాధకరం ఉన్నప్పటికీ విషయం ఏంటంటే పార్టీ ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ అంటే కేవలం తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు కూడా ప్రజల ఇంటి పార్టీగా భావించేటటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా 60 లక్షల సభ్యత్వం ఉంది. ప్రాంతీయ పార్టీగా ఇంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ వేరే లేదు. అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పార్టీ పెట్టి 14 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు విజయవంతంగా రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకుపోయినది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముందటి నుండి చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను ఎవరు తప్పు చేసినా గానీ ఉపేక్షించేది లేదు, నా కుటుంబ సభ్యులైనా సరే పార్టీ ఇంపార్టెంట్, పార్టీ కార్యకర్తలు ఇంపార్టెంట్ తప్ప కుటుంబ సభ్యులు కాదనే దానికి ఈరోజు కేసీఆర్ గారు ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుందో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కేసీఆర్ గారికి ఏది ఇంపార్టెంట్ అనేది స్పష్టం తేలిపోయింది. ఆ విషయానికి వస్తే ఏంటంటే ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుందో, ఏం చేస్తుంది అనేది ఎవరికి బీఆర్ఎస్ క్యాడర్ అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేసింది. ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ నుండి గత 3-4 నెలల నుండి జరుగుతున్నది పరిణామం. అయినప్పటికీ ఓపికగా అంటే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఒకసారైనా కూడా డిసిప్లినరీ కమిటీ నోటీసులు ఇవ్వడం కానీ దానిపైన వివరణ అడగడం కానీ చేయాలి. కానీ డైరెక్ట్ గా ఒకటేసారి సస్పెన్షన్ వేటు వేయడం అనే దానిపైన ఈ రోజు చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత రియాక్షన్ అని? విషయం ఏంటంటే డైరెక్ట్ ఫస్ట్ సస్పెన్షన్ చేస్తూ నోటీస్ ఇస్తారు గారు. విషయం ఎంతవరకు వచ్చిందంటే ఇంటి వాళ్ళనే ఈ రోజు హరీష్ రావు గారు ఏదైతే రోజు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ మీద విచారణ అసెంబ్లీలో చర్చ జరిగితే దాదాపు 10 మంది ముఖ్యమంత్రితో పాటు 10 మంది మంత్రులు, విప్పులు అందరూ కూడా ఎంత ఇంటర్ఫియర్ చేస్తూ ఎంత అడ్డంకులు సృష్టించినా గానీ హరీష్ రావు గారు అందరినీ కూడా చెడుగుడు ఆడి మొత్తం కూడా కాళేశ్వరం ఏ విధంగా కట్టిండ్రు, ఏ విధంగా వినియోగంలోకి వచ్చింది, మీరు చేసినటువంటి కమిషన్ ఏ విధంగా తప్పులు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తప్పులు చేస్తుంది అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా 1:20 నిమిషాలు చెప్పడం జరిగింది. అందరూ కూడా హరీష్ రావు గారి స్పీచ్ తోని మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు గారి మీద, సంతోషరావు గారి మీద ఆరోపణ చేయడం అనేది సమంజసంగా ఇది అసలు జరిగినటువంటిది ఏదో బురద చల్లే ప్రయత్నం చేసింది అనేది అందరి బీఆర్ఎస్ క్యాడర్ అభిప్రాయం మేరకు ఇదో చాలా జరుగుతుంది. మీకు తెలియని విషయం ఏంటంటే బహిర్గతంగా కాలేకపోవచ్చు కానీ చాలా సందర్భాల్లో క్యాడర్ నుండి మొత్తం కూడా రెస్పాన్స్ తీసుకున్నట్టు పార్టీ అధినాయకులు ఏం జరుగుతుంది అసలు అనేది చాలా సందర్భాల్లో క్యాడర్ కి మొత్తం డైరెక్షన్స్ ఏం ఇచ్చారంటే ఓపిక పట్టండి, ఇంకా సర్దుకుంటుండొచ్చు అనే భావనలో ఉంది. ఒక టైం ఇవ్వడం జరిగింది.
Right. కానీ అప్పటి కూడా నిన్న ఆరోపణలు చేసిన ధర్మిల పార్టీ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు పార్టీ ఇంపార్టెంట్, మాకు తెలంగాణ ఇంపార్టెంట్, తెలంగాణ ప్రయోజనం ఇంపార్టెంట్. ఈ రోజు రెండు పక్షాలు, ఈ రోజు రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో మా మనుగడ ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో రెండు పార్టీలు కొట్లాడుతూనే మనం చూస్తాం. బీజేపీ అంటే కాంగ్రెస్ పడదు, కాంగ్రెస్ అంటే బీజేపీ పడదు. కానీ తెలంగాణ విషయానికి వస్తే రెండు పార్టీలు ఏకమైపోయి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఈ రోజు 22 నెలల కాలం గడుస్తున్నప్పటికీ మొత్తం కూడా దాడి అంతా ఎవరి మీద జరుగుతుంది? ఇంకా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా ఎన్ని రోజులు దాడి చేస్తారు వీళ్ళు? వీళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి బీజేపీ పార్టీ ఎప్పుడు ఫైట్ చేయదు ప్రజాక్షేత్రంలో. ఈ రోజు యూరియాల కొరత ఉంటే ఎక్కడా కూడా బీజేపీ వాళ్ళు పోయి ప్రజల పక్షాన, రైతుల పక్షాన మాట్లాడరు. ఈ రోజు రైతుల కష్టం వస్తే మాట్లాడదు బీజేపీ. ఈ రోజు హైడ్రా బాధితులు, హైడ్రా మూసీ బాధితుల గురించి బీజేపీ మాట్లాడదు. ఈ రోజు వీళ్ళు మాత్రం వీళ్ళిద్దరు కూడా ఏకమై రెండు జాతీయ పార్టీలు. ఈ రోజు మనం చూస్తే రాహుల్ గాంధీ ఏమంటాడండి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ కూడా మొత్తం ప్రతిపక్షాలను నిర్మూలన చేయడానికి బీజేపీ పార్టీ వినియోగిస్తున్నటువంటి అస్త్రాలు అని చెప్తున్నాడు. ఈ రోజు తెలంగాణలో ఏమొచ్చిందంటే రెండు పార్టీలు కలిసి, అక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈడ ప్రతిపక్షంగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని నిర్మూలించాలనే ప్రయత్నంలో భాగంగానే సిబిఐకి అప్పచెప్తే ఏం జరిగిందండి కోర్టులో? ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజు కోర్టులలో మేము గతం నుండి కూడా మేము చెప్పింది కోర్టు యాక్సెప్ట్ చేసింది కదా. ఈ రోజు ఆ కమిషన్ ఏదైతే ఉందో, ఈ రోజు విచారణ వరకు ఎలాంటి చర్యలు ఉండవు అని చెప్పింది కోర్టు. ఉండవు అని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎందుకంటే ఆ కమిషన్ లో ప్రైమా ఫేసీగా గతంలో కూడా కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కేసులో కూడా స్పష్టంగా ఎప్పుడైతే కమిషన్ న్యాయపరంగా సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ఎవరి మీద అయితే నిందలు మోపుతుందో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో కాదు, అట్లాంటి కమిషన్ నివేదికలను కొట్టివేసింది కోర్టు. ఎందుకంటే ఈ రోజు అజ్మల్ కసబ్ చంపింది అందరు చూసిండ్రు, లైవ్ గా చూసినాం మనము. ఆయన ఫైరింగ్ చేసి చంపిండు. కానీ కోర్టు, మన భారతదేశ న్యాయ వ్యవస్థ ఎట్లుంటదంటే ఆయనకు ఒక అడ్వకేట్ పెట్టుకునే రైట్ ఉంటది. ఆయన ఎవరైతే విట్నెస్ ఉన్నారో, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసేటటువంటి రైట్ అందరికి ఉంటది. ఆ రైట్ అని కూడా ముందు తుంగల దొక్కి ఈరోజు కేసీఆర్ గారిని విట్నెస్ గా పిలిచి, హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచి వాళ్ళని దోషులు అనే విధంగా చిత్రీకరించింది. కాబట్టి ఆ కాళేశ్వరం కమిషన్ అనే రిపోర్ట్ అనేది మొత్తం కూడా ట్రాష్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. అది హైకోర్టు కూడా డెఫినెట్ గా రేపు కొట్టివేయబడుతుంది. కాబట్టి దాన్ని అది ఒక విధంగా అది జరుగుతుంటే మా పార్టీ అంతా కూడా ఈ రోజు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద దాడి జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటని మేము చూస్తున్నాం. సో కేసీఆర్ పైన అలాగే బీఆర్ఎస్ లో కూడా విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కలిసి కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన, అలాగే బీఆర్ఎస్ లో కూడా విభేదాలు సృష్టించి ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చారంటారు. రైట్, ఓకే. లింగం యాదవ్ గారు మాట్లాడారు. లింగం గారు, కవిత సస్పెన్షన్ వెనక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఉంది. రేవంత్ రెడ్డి స్వయంగా సంతోష్, హరీష్ రావులతో కుమ్మక్కయి ఈ రకమైనటువంటి కవిత సస్పెండ్ అయ్యేంత వరకు, అలాగే వాళ్ళ కుటుంబంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, విభేదాలు సృష్టించే వరకు ఆయన హస్తమే ఉంది అనేది వాళ్ళ విమర్శ, ఆరోపణ. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, కో ప్యానలిస్టులు, మీకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. డెఫినెట్గా తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏదైతే చెప్తుందో, కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పాలనంతా కూడా అవినీతి, అక్రమాలు, ప్రత్యేకించి కాళేశ్వరంలో 1000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఏదైతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారో, దానికి నిన్న కవిత గారు చాలా స్పష్టంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత గారు చెప్పినందుకు ముందుగా తెలంగాణ ప్రజల తరపున కవిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదే బీఆర్ఎస్ నాయకులు ఎన్నోసార్లు చెప్పారు, అందులో ఈ కాంగ్రెస్ నాయకులు ఏది పడుతుంది మాట్లాడుతురని, లేదా ఇంకేదో అని. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, కాగు రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది, అందులో అవినీతి జరిగిందని. చివరకు ఆనాటి ముఖ్యమంత్రి 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి కల్వకుంట్ల కేసీఆర్ గారి కూతురు ఇవాళ కవిత గారే నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. అంటే దీని ద్వారా మనందరికి ఒకటి చాలా స్పష్టమైంది. ఏంది అది అంటే, కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది అది చాలా స్పష్టం. ఎస్, రెండో ఒక పాయింట్, ఈ కాళేశ్వరంలో అవినీతి
కేసీఆర్ చేసిండా, హరీష్ రావు చేసిండా, కేటీఆర్ చేసిండా, లేదా అందరూ కూడగట్టుకొని చేసిరా, అందులో కవితకు వాటాలు ఇవ్వనందుక, ఇవన్నీ అనేది ఇవాళ ఎంక్వైరీ. అందుకే తెలంగాణ ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ద్వారా ఇవాళ సిబిఐకి అంటే ఒక నిష్పక్షపాతంగా ఇవాళ ఎంక్వైరీ జరగాలని గతంలోనే బీజేపీ నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. ఇవాళ సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి, సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి. అందుకే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎలాంటి నిష్పక్షపాతంగా జరగాలి, ఇది ఇందులో ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా ఇవాళ మేము సిబిఐకి ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి సిబిఐ ఈడీల పైన ఎంత మాత్రం నమ్మకం ఉంది? అక్కడేమో ఒక పక్క రాహుల్ గాంధీ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయి ఈ సంస్థలు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు అని అక్కడ పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి మేము ఆదేశిస్తున్నాం అని చెప్తారు. అంటే ఏంటి కాంట్రడిక్ట్? ఇవాళ 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ఏ విధంగా అటానమస్ వ్యవస్థలని దుర్వినియోగం చేస్తుందని చాలా స్పష్టంగా ఇవాళ ఓట్ చోరు నుంచి మొదలు పెట్టుకుంటే చివరకు న్యాయ వ్యవస్థల కాంచెలి ఎన్నో విధాలుగా అటానమస్ సిబిఐ ఈడీ లాంటివి బీజేపీ తన వ్యవస్థ నరేంద్ర మోడీ చెప్పు చేతులు నడుస్తుంది. అయితే ఇక్కడ జరగవలసింది, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇవాళ కాళేశ్వరంలో అవినీతి అనేది ఇవాళ మొన్న గతంలో కాళేశ్వరంలో పనిచేసిన చీఫ్ ఇంజనీర్లతో పాటు వ్యాప్కో సంస్థ ఆనాడు ఎండీగా ఉన్నటువంటి రాజేందర్ గుప్తా అవినీతి కూడా ఇవాళ బయటపడింది. అంటే ఇది అంతర్రాష్ట్ర సమస్య. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ లాంటివి ఇతర రాష్ట్రాలకు పోయి ఎంక్వైరీ చేయలేవు, అదందరికి మనకు కూడా తెలుసు. సో అందుకే సిబిఐకి ఎందుకంటే ఇవాళ ఇదే బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు కదా, ఇవాళ అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఇవాళ అంతర్రాష్ట్ర సమస్య కూడా ఇందులో ముడిపడి ఉంది కాబట్టి ఇవాళ సిబిఐకి ఒక అసెంబ్లీ తీర్మానం ద్వారా ఇవాళ సిబిఐకి అప్పగించడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఏం వద్దని చెప్పట్లేదు. ఇదే ఇవాళ ఈటల రాజేంద్ర గారు ఏమన్నాడో మనందరూ తెలుసు. ఇంకొకటి ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ కోర్టు, హైకోర్టు ఏదో తీర్పిచ్చింది. ఇవాళ మిత్రుడు కూడా చదువుకున్న వ్యక్తి, గతంలో కమిషన్ మెంబర్ గా పనిచేసి కోర్టు ఏమని చెప్పిందండి అంటే ఇంత వేగ్గా అక్కడ జరిగింది ఒకటి, దీన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే ఎంత వేగ్గా వాళ్ళకి అనుకూలంగా కోర్టు ఏమని చెప్పింది, సిబిఐకి ఇవ్వద్దని చెప్పిందా? అరే స్టేజ్ వెయిట్ చేయమని చెప్పి సిబిఐ చెప్పలే కదా. సో అంటే దయచేసి మనం మాట్లాడే ముందు ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, మాట్లాడే ముందు కొన్ని నిజాలు మాట్లాడదాం. ఇవాళ ఇక్కడ మనం మాట్లాడవలసింది ఏంది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా, ఇది కవిత గారు మాట్లాడింది. మరి దీని మీద ఎందుకు కేసీఆర్ మాట్లాడు? ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, ఆనాడు మంత్రిగా పనిచేసినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి ఇదే సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు స్వయంగా ఇన్వాల్వ్ అయినా నిన్న కవిత గారు కుండబద్ద కేసీఆర్ అవినీతి చేయలేదు, కేసీఆర్ కి అవినీతి మరకలు అంటించారు అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ చేసిండా, ఒక హరీష్ రావు చేసిండా, సంతోష్ రావు చేసిండా, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నది మరి 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీరు, మేధావైన ప్రపంచ మేధావైనటువంటి కేసీఆర్. ప్రపంచంలో 80,000 పుస్తకాలు ఎవరు చదువుతారో నాకు తెలుసు. ఎక్కడ కూడా ఇంపాసిబుల్ 5,000 పుస్తకాలే ప్రపంచ మేధావి ఎవరు చదవలేదండి. మరి ఆ మేధావి ఏమన్నాడు, నా రక్తము, నా చెమట, నా ఆలోచన అంతా పెట్టి కట్టిన అన్నాడు కదా. మరి అందుకే ఇవాళ ఘోష్ కమిషనర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, అథారిటీ ఇన్వాల్వ్ అయింది. అథారిటీ అఫీషియల్ అథారిటీ ఎవరు? మరి చీఫ్ అథారిటీ అన్నాడు ఉన్నటువంటి సీఎంఏ కదా. మరి సీఎం నీ కింద పనిచేసేటువంటి ఆర్థిక మంత్రి నీ దగ్గరే ఉన్నారుగా, ఇరిగేషన్ మంత్రి నీ కిందనే కదా. మీరు మరి ఆ రోజు కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళెట్లా అంటే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇవాళ కవిత గారు ఒక కొత్త డ్రామా తెరలేపారు. అంటే ఎంతసేపు కేసీఆర్ ని ఏదో రక్షిద్దాం. ఇవాళ ఇది ఏ పంచాయతీ కాదండి, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దాచుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరు. ఆ వాటాల పంచాయతీ తేయకుండా ఇవాళ కవిత గారు కొత్త డ్రామా స్టార్ట్ చేసిరు. ఇదంతా కూడా ఓన్లీ వాటాల పంచాయతీ తప్ప మరి ఏది కాదు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారం అంతా గమనిస్తే అంటే నేను మరొకసారి చెప్తున్నాండి, కల్వకుంట్ల కుటుంబం అవినీతి జరిగిందనే చాలా స్పష్టంగా అయింది. దాని గురించి మనం మాట్లాడాలి. ఇవాళ కొన్ని మీడియా సంస్థలు కూడా ఎట్లా మాట్లాడుతున్నాయంటే అసలు ఇవాళ అవినీతి జరిగిందా, ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందా, కాళేశ్వరం అవినీతి, దాని గురించి అరే ఫస్ట్ మీరు ఇన్వాల్వ్ కాలేదు కవిత మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే రోజా గారు నేను ఇతరులు మాట్లాడుతూ
కావాలని ఒక చదువుకున్న వ్యక్తి ఆ చదువు సంస్కారం లేకుంటే వాడు ఇన్వాల్వ్ అవుతావు. ఎందుకంటే సుప్రత్ గారు ఎవరికి ఏం చేత అవుతుందో నీ అవినీతి అక్రమాలంతా ఒక్క నిమిషం ఎందుకు పిలుస్తారండి? ఒక్క నిమిషం ఒక్క నిమిషం సుప్రత్ గారు ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు సుప్రత్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం కదా మరి అట్లాంటి ఈ మాత్రం కామన్ సెన్స్ లేని పేషెన్స్ లేని డిబేట్ దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం అండి ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. సుప్రత్ గారు గురించి అందుకే 80,000 పుస్తకాలు చదివిండు కేసీఆర్ చదివిండు. మరి నువ్వేని పుస్తకాలు ఇదేనని 80,000 పుస్తకాలు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి మాట్లాడాలి. ఒక్క నిమిషం కామన్ సెన్స్ లేకుండా ఇంటరప్ట్ అయితే ఐ కెనాట్ టాలరేట్. ఒక్క నిమిషం ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? సంస్కారం నీకు సంస్కారహీనుడు నీకేం తెలుసా? ఒక్క నిమిషం రాసుకో చదువుకున్న రాసుకో నీకేదైనా తెలియకపోతే రాసుకో పాయింట్ టు పాయింట్ రాసుకో. తెలియకపోతే నేను చెప్తా రాసుకో ఒక లెక్చర్ పాఠాలు చెప్తా రాసుకొని తర్వాత అడుగు. నీకు ఏం తెలుసు? నీకు ఏమి తెలియదు. ఏదో వేరే కేసీఆర్ బిస్కెట్ల దయచేసి ప్రజలు చూస్తున్నారు. మీరు మాట్లాడే భాష చాలా మైండ్ఫుల్ గా ఉండండి. ఒక్క నిమిషం సుప్రత్ గారు ఒక్క నిమిషం దయచేసి. ఏదో మొత్తం కూడా దొరికింది కదా అని చెప్పేసి మొత్తం కేసీఆర్ కుటుంబం మీద అవినీతి అయిందని కూతురు కవిత గారు చెప్పింది. మీ పార్టీ ఎమ్మెల్సీ ఆమె చెప్పింది. హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు, సంతోష్ రావు ఇన్వాల్వ్మెంట్ అయింది. కనీసం మాట్లాడండి. ఒక్క నిమిషం లింగం గారు సుప్రత్ గారు మీరు ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. మిగతా ఇద్దరు గెస్టులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడాలి. దయచేసి ఆగండి. చాలా టైం తీసుకున్నారు. ఒక్క నిమిషం మీరు ఆగండి ప్లీజ్. ఇంకా కిషోర్ గారు మాట్లాడాలి. మళ్ళీ టైం నేను ఒక విజ్ఞులుగా చర్చ చేస్తున్నాం. మేధావులు ఉన్నారు ఇక్కడ అందరం చదువుకున్న రైట్. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం కిషోర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు పై ఓవైపు సిబిఐ విచారణకు స్వాగతిస్తున్నామని చెప్తూనే మళ్ళీ కాంగ్రెస్ దీన్ని ఎందుకు ఆలస్యం చేసింది, దీనిపైన వివరణ ఇవ్వాలని, అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? ఒక నాయకుడు ఒకలాగా మాట్లాడతారు, ఇంకో నాయకుడు ఇంకొకలాగా మాట్లాడతారు. మీ పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నటువంటి తరుణంలో అసలు బీజేపీ కరెక్ట్ స్టాండ్ ఏంటి దీనిపైన? మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు. ముందుగా కిషోర్ గారు మీకు, శివప్రద పటేల్ గారికి, అంద సత్యం గారికి, లింగం యాదవ్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, ఎన్నికల ముందు మేము అన్నాము కాళేశ్వరం ఒక ఏటీఎంగా మారింది కల్వకుంట్ల కుటుంబానికి అని చెప్పి కాంగ్రెస్ వారు అన్నారు. రాహుల్ గాంధీ గారు మేడిగడ్డకి చూసి వచ్చిన తర్వాత ఏకంగా రాష్ట్రపతికి లెటర్ రాశారు కాంగ్రెస్ వారు, ఎమ్మటే సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్స్ వెయ్యాలి అని చెప్పి. దాని తర్వాత ఎన్నికలకి ఇంకో 10 రోజుల ముందు, 20 రోజుల ముందు వాళ్ళ క్యాంపెయిన్లో ఏకంగా కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి ఒక డబ్బా తయారు చేసి దాంతో ప్రచారం కూడా చేశారు. అంటే ఏటీఎంలా వాడుకున్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు, 92,000 కోట్లు ఖర్చు అయ్యాయి అనుకోండి ప్రాజెక్టు, అందులో 10,000 కోట్లు దోచుకున్నారు అనేది బోత్ బీజేపీ కాంగ్రెస్ అన్నాయి. ఇద్దరు కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఎలక్షన్ల ముందు అడిగిన తర్వాత ఇది కాళేశ్వరం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఒక చిన్న విషయం, మనకు విషయం అర్థం కావడానికి, ఫోన్ ట్యాపింగ్ విషయాలు అంత పెద్దగా ఇక్కడ మన స్టూడియోలో ఉన్న వారికి అయినా కానీ ఈ డిబేట్లో ఉన్న వారికి కూడా ఎలక్షన్ల ముందు అంత పెద్ద విషయం అనుకోలేదు. ఏదో చిన్నగా అడప అక్కడ ఇక్కడ విన్నాం కానీ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడము. కానీ ఇంత లార్జ్ స్కేల్లో 1,000 మంది ఫోన్లు
ట్యాప్ చేశారు ఇష్టం వచ్చినట్లుగా అన్నట్టుగా రుజువులు ఎక్కడ కనపడలేదు. అట్లాగే గొర్రెల పెంపకం విషయంలో కూడా ఈవెన్ మనకు క్యాగ్ కూడా సిఏజీ కూడా రిపోర్ట్లలో రాసింది, ఒక చిన్న ఆటోలో 200 గొర్రెలు తీసుకెళ్లిపోయారని చెప్పి, లేకపోతే 50 గొర్రెలు తీసుకెళ్లిపోయారని, ఇట్లాంటి కార్లలో మోసారని చెప్పి, ఇట్లాంటివన్నీ వింత విశేషాలన్నీ ఆ బిల్లుల్లో కనిపిస్తే దాంట్లోనే క్లియర్ గా తెలుస్తుంది ఇది స్కామ్ అనేది అన్నట్లుగా. సో ఇవి రెండు విషయాల్లో ఏం జరిగిందో ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు అధికారం పోతుందని బీఆర్ఎస్ అనుకోలేదు. కేవలము అది రిజల్ట్లు వచ్చిన దానికిను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికిను, అంటే ఇక కాంగ్రెస్ క్యాబినెట్ ఓట్ టేకింగ్ కిను మధ్యలో 2-3 రోజులు ఉన్నాయి అంతే. ఆ 2-3 రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ రుజువులన్నీ కూడా మూసీలో కలిసిపోయాయి. ఎక్కడ నాశనం చేసి పడేశారు. ఆ గొర్రెల పెంపకం విషయంలో అయితే ఫైల్ దొంగతనాలు, నిప్పంటించడాలు ఇట్లాంటివన్నీ జరిగిపోయాయి. 2 రోజుల సమయం ఇస్తేనే ఈ స్కామ్ల విషయాల్లో బీఆర్ఎస్ వారు ఎంత యాక్టివ్ గా ఎక్కడ ఏమీ కనపడకుండా చేయగలిగారు అన్నదైతే మనం అందరం చూసాం. ఇప్పుడు మరి కాంగ్రెస్ వారు అధికారంలోకి వచ్చి ముందు నుంచి ఏటీఎం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అని అడిగి 20 నెలలండి. ఈరోజు గోస్ కమిషన్ అంటున్నారు, లింగం యాదవ్ గారు గొప్పగా చెప్పారు. ఏం చెప్పారు లాస్ట్ కి అసెంబ్లీలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? ఇది అంతర్రాష్ట్ర విషయాలు ఉన్నాయి. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోనే మనకు తెలుసండి, మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకుంటేనే కదా అసలు ముందుకు సాగింది. అసలు తుమ్మిడిగట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, కింద ఎందుకు అని అంటే అంతర్రాష్ట్ర విషయాలు ఉన్నాయి, ఎత్తు ఇంత ఉండొద్దు అంత ఉండాలి అని అన్నారనే కదా కిందికి వచ్చామని చెప్పి బీఆర్ఎస్ వారు చెప్తున్నది. అంతర్రాష్ట్ర విషయాలు అన్నారు. చిన్న పిల్లవాడు తెలంగాణలో 8 ఏళ్ల క్రితం అడిగినా ఈ విషయాలన్నీ చెప్పేవాడు. 8 ఏళ్ల క్రితం. అప్పటికి ఇంకా ప్రాజెక్ట్ పూర్తవలా. రెండో విషయం, కేంద్ర రాష్ట్ర సంస్థలు అన్నారు. అవును, సెంట్రల్ వాటర్ కమిషన్ వాటర్ మీద రోజు డిబేట్లు అవుతూ ఉంటాయి. అక్కడ సంస్థలు ఇక్కడ సంస్థలు కొన్ని పర్మిషన్లు కూడా ఉన్నాయని చెప్పి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాము. రైట్, కోర్టులకు వెళ్ళారు, ట్రిబ్యునల్లకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి, అక్కడ పర్మిషన్ లేవు ఇక్కడ పర్మిషన్లు ఉన్నాయని ఆ సంస్థలు ఈ సంస్థలు అన్నిట్లలో తిరిగింది ఈ ఫైల్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇది రెండో పాయింట్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మూడోది ఏం చెప్పారు అని అంటే కేంద్ర సంస్థలు కొన్ని, అంటే ఆర్ఈసి రీజనల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, దాని తర్వాత ఇది పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇట్లాంటివి రుణాలు ఇచ్చాయి అని చెప్పారు. రుణాలు కాదండి, ఎంత రుణం ఇచ్చారు, ఎప్పుడెప్పుడు దాన్ని తిరిగి ఎంత వడ్డీకి ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఎంత కట్టాలి అనేది కూడా చెప్తాను నేను. ఈ విషయాలన్నీ సార్వత్రిక సర్క్యులేషన్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి పబ్లిక్ దగ్గర. ఇప్పుడు మరి 20 నెలలు తత్సారం చేసి ఈ విషయాలు చెప్తూ ఇప్పుడు సిబిఐకి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. 2-3 రోజులు సమయం ఇస్తేనే ఆ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో రుజువులు ఏమయ్యాయో చూసాము, ఇటు గొర్రెల పెంపకం దాంట్లో ఏం జరిగిందో చూసాము. 20 నెలల వ్యవధి ఎవరి కోసం, ఎందుకోసం? ఇంతకుముందు అడిగారు కూడా, బీఆర్ఎస్ వారు కూడా అడిగారు, మరి రాహుల్ గాంధీ గారు ఏమో నమ్మకమే లేదంటారు సిబిఐ మీద. అదే పాట మధ్యలో రేవంత్ రెడ్డి గారు అందుకున్నారు. ఆ పాట మాకు నమ్మకం లేదు, వాళ్ళు ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుమ్ముక్కైపోతారు, అందుకనే మేము ఇయ్యము, మేమే తేలుస్తాము దీన్ని. ఈ రోజు 8 సంవత్సరాల క్రితం తెలిసిన విషయాలను ఈ రోజు ఉటంకిస్తూ, ఈ రోజు ఏదో కొత్తగా వెలికి తీసామని చెబుతూ ఈ రోజు సిబిఐకి ఇస్తున్నామని అనగానే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ 20 నెలల వ్యవధి ఎందుకోసం డిలే చేశారు, ఏం జరిగింది 20 నెలల్లో, ఇప్పుడు ఎందుకంత ధైర్యంగా సిబిఐకి అప్పచెప్పడానికి రెడీ అవుతున్నారు? వారు చేయవలసినవన్నీ చేసుకున్నారా? సెటిల్మెంట్స్ అయిపోయాయా? రుజువులు తారుమారు చేశారా? లేకపోతే అసలు విట్నెస్లని ఎవరినైతే బెదిరించాలో వాళ్ళందరినీ బెదిరించి ఒక లైన్ లోకి తెచ్చుకున్నారా? ఎవరికి వేరే ఆశలు చూపించి వాళ్ళ లైన్ లోకి తెచ్చుకోవాలో వాళ్ళని తెచ్చుకున్నారా? అన్ని సెట్ అయిపోయింది. మా మిత్రులకు ఇప్పుడు ఏం కాదు, మేము తీసుకున్న దానికి న్యాయం చేశాం వాళ్ళకు కూడా. వారు ఎవరైతే దోచుకున్నారన్న అభియోగం ఉందో వారు వాళ్ళని కాపాడి, నేను అంటున్నాను 20 నెలలు ఏం చేశారు? కాపాడడం తప్పించి ఏం చేశారు అంటున్నా. ఈరోజు గ్రౌండ్ లో ఏం మారలేదండి. అదే ప్రభుత్వం ఉంది కేంద్రంలో, అదే సిబిఐ ఉంది. సో 20 నెలల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, అదే రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా వ్యవస్థలన్నింటినీ బీజేపీ ఇచ్చేస్తోంది అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా అదే రేవంత్ రెడ్డి గారు బీహార్కి వెళ్ళి అవే మాటలు మాట్లాడతారు. కానీ సడన్ గా సిబిఐ, ఎందుకనంటే వాళ్ళని కాపాడే కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకున్నారు,
వీళ్ళు ఏమి చేసేది ఉండదు. Right. చేసేది ఉండకపోతే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. చూసారా వాళ్ళిద్దరు కలిసిపోయారు, వాళ్ళని కాపాడుతున్నారు, ఏం చేయట్లేదు అందుకే కాంగ్రెస్ వారు అని అంటే ఎట్లాగో వాళ్ళని కాపాడవలసినవి చేయాల్సినవన్నీ రుజువులు అవి ఇవి డిలే చేశాం కదా, ఎంత కాంప్లికేట్ చేయాలో అవన్నీ చేసి పెట్టాము. ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన పెద్దగా తెలిసేది ఏమి ఉండదు. అంటే మీరు కూడా ముందు నుంచి అన్న కాళేశ్వరం ఆశతో, ఒక్క ఒక్క నిమిషం, నిమిషం. నేను ఫైనల్ గా ఒక పాయింట్ చెప్తాను. నా ఆశతో వాళ్ళు బదనామైతే బీజేపీ అవుతుందని ఇస్తున్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వీరు ఈ దోచుకున్న వారే కాదు, వారు కాపాడిన వారిని ఇద్దరిని కొంచెం సమయం ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఇద్దరి ఇది బయటికి తీసి ఇద్దరికి తగిన ఇది అయ్యేలాగా గుణపాఠం నేను అడగబోయింది కూడా అదే. కరెక్ట్ గా చేయగలుగుతుంది. అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దాని డైరెక్టర్ ని ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఈ రోజు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మాది 1/3 అండి. బీజేపీ అని మీరు అన్న ప్రధానమంత్రిది 1/3. దాని డైరెక్టర్ ని అపాయింట్ చేసేది ఇటు రాహుల్ గాంధీ, అటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇటు ప్రైమ్ మినిస్టర్. 3/2 మావి కానే కాదు ఓట్లు. అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దాని మీద మాకు నమ్మకం ఉంది. మాకు దేశంలో వ్యవస్థల మీద నమ్మకం ఉంది. ప్రతిదానికి మేము గెలవనప్పుడల్లా వ్యవస్థల మీద మాకు నమ్మకం లేదు, గెలిచినప్పుడేమో అదంతా సవ్యంగా జరిగినాయి అనే రకం కాదు మేము. సో తప్పనిసరిగా వీళ్ళిద్దరిని చీల్చి చెండాడుతారు సిబిఐ వారు, ఫైనల్ గా నిజాన్ని బయటికి తీసుకొస్తారు అన్న నమ్మకం మాకుంది. కాకపోతే ప్రజల్లో మాత్రము 20 నెలలు ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా సో దానికి సమాధానం చెప్పాలి. పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటి చాలా అవినీతి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు. మరి ఆధారాలన్నీ ఈ సిబిఐ ఎంక్వైరీలో ఆయన విచారణ సహకరిస్తారా, ఆ ఆధారాలన్నీ వాళ్ళకైనా సమర్పిస్తారా అనేది మరి చూడాలి మనం. రైట్. ఇక సో సత్యం గారు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితుల్ని రాజకీయంగా రోజు రోజుకి ఒక సీన్ మారిపోతూ ఉంది. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ ఆదేశించారు. దీనిపైన ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠలోగానే మళ్ళీ ఈ కాళేశ్వరానికి సంబంధించి కవిత మాట్లాడటము, హరీష్ రావు, సంతోష్ రావులు అవినీతి చేశారు అని ఆవిడ బహిరంగంగా చెప్పడం, ఇందులోనే మళ్ళీ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలను అతిక్రమించింది అని చెప్పేసి కవితను సస్పెండ్ చేయడం. సో ఏం జరుగుతుందంటారు? వీటన్నింటిని ఎలా చూడాలి మనం? వాస్తవానికి బీఆర్ఎస్ ని ఓడించినటువంటి అరడజన కారణాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. తర్వాత బీఆర్ఎస్ తదితర పార్టీలు, బీజేపీ అన్ని కూడా ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ఆనాటికి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడ్డది అని అనుకుంటుండగానే కుంగిపోయింది. అది ఇంకా ఫ్లేరప్ అయింది కుంగిపోవడంతో ఎలక్షన్స్ ముందు. కాబట్టి క్వాలిటీ కూడా మెయింటైన్ చేయలేదు, అంత కుమ్మక్కై చేశారనేటువంటి ఇటువంటి ఆరోపణలతోటి బాగా బీఆర్ఎస్ ఓడించిన దాంట్లో అదొక ప్రైమ్ కాజ్. తర్వాత రెండోది, ఇటు రాహుల్ గాంధీ కానీ అటు అమిత్ షా కానీ వచ్చి ఇది ఏటీఎంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేషనల్ లీడర్స్ కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వటం, అన్ని పార్టీలు కూడా అదే స్టేట్మెంట్లు ఇవ్వటం, మొత్తం మీద ప్రజల్లో ఒక చర్చ అయితే జరిగింది. ఈ చర్చ జరిగిన తర్వాత మరొక అంశం ఏంటంటే, సహజంగానే ఇవాళ కేసీఆర్ తర్వాత హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కేటీఆర్ కానీ తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర వహించారో ఇండివిజువల్ గా ఇవాళ కేసీఆర్ కూతురు కూడా అదే విధమైనటువంటి జాగృతి పెట్టి అనేకమైనటువంటి పక్కిలో తను ఉద్యమాలు నిర్వహించింది. సహజంగానే తను ఎవరి కిందనో పని చేయకుండా తనంతా తాను పనిచేసుకుంటూ జాగృతి పేరు మీద పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించింది. ఆనాడు వైరుధ్యం లేదు కాబట్టి అది సమస్య కాలేదు. ఎందుకంటే సిస్టర్ ఆర్గనైజేషన్స్, ఒక పార్టీకి ఉండే సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వర్క్ చేస్తా ఉంటే పార్టీ బలపడుతుంది. వైరుధ్యం వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి సహజంగానే ఆవిడ ఎవరి కింద పని చేయలేదు. మిగతా వాళ్ళు ఎట్లయితే ఇండివిజువల్ చేశారో తను కూడా అలాగే చేసింది. ఇప్పుడు తను కూడా మెయిన్ స్టేక్ హోల్డర్ గా చాలా మంది అవుతూ వచ్చింది గత 10 ఏళ్లుగా. టికెట్లు ఇవ్వటం కానీ, ఇప్పించడంలో కానీ, లేకపోతే మరే పనులైనా చేసి పెట్టడంలో కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వచ్చేసింది. కానీ రాను రాను మొత్తం మీద కవితను మొత్తం మీద ఆ స్థానం నుంచి నెమ్మదిగా కుటుంబ భేదాభిప్రాయాల వల్లనే ఖచ్చితంగా ఆమెని పక్కకు జరుపుతూ వచ్చారు. దానికి ఉదాహరణలు సింగరేణి కార్మిక సంఘం నుంచి, గౌరవాధ్యక్షుల నుంచి పక్కకు పెట్టేయటం, ఇవాళ కూడా సరే చర్య తీసుకున్నాక ఇటువంటి సహజం ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి.
ఇవి ఎందుకు వైరుధ్యం వచ్చినాయి ఏమిటి అని అన్నప్పుడు ఎప్పుడైతే కవిత ఈ స్టేట్మెంట్ ఇచ్చిందో, ఏది కాళేశ్వరరావు అవినీతి జరిగింది, దానికి ప్రధాన బాధ్యులు వీళ్ళిద్దరే, హరీష్ రావు, సంతోష్ రావు అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిందో, ఇప్పుడు అన్ని పార్టీలు ఏమంటున్నాయి, మేము గత 5 ఏళ్లకు చెప్పిన నిజమైంది, వాళ్ళ కుటుంబ సభ్యురాలే చెప్పింది, తర్వాత టాప్ 5 నాయకులలో ఆవిడ ఒకరి, కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నిజమే కావచ్చు అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇవాళ మన ముందుకు వచ్చిన్నది. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి జరగలేదంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అసలు దేశవ్యాప్తంగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో డిఫరెంట్ ఎకనామిక్ సర్వేస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో 30% ఇవాళ ఖచ్చితంగా కరప్షన్ ఉందని చెప్పేసి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటిది. కర్ణాటకలో అయితే కాంట్రాక్టుల సంఘం 40% ఉందని ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఆడున్న ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది ఆనాడు. కాబట్టి వాళ్ళ 30% కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో యావరేజ్ ఉందన్నాక 30% 40% ఉండి ఉంటుందని సహజంగా తెలిసిన వాళ్ళందరూ అనుకున్నటువంటి అవకాశం ఉంది. దీనికి అదనంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు కవిత స్టేట్మెంట్ ఇవ్వటం తోటి ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ కు డ్యామేజింగ్ స్టేట్మెంట్. అది మిగతా ప్రతిపక్ష నాయకులు విమర్శించిన దానికన్నా అధికార పక్షం అందులో కుటుంబ సభ్యులు ఇచ్చిన తర్వాత ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంది. అట్లా ఇవాళ మన కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి సహజంగానే వాళ్ళిద్దరు నాయకుల మీద గతంలో సంతోషరావు మీద అనేక భేదాభిప్రాయాలను ఇప్పుడు హరీష్ రావుని కలిపి వీళ్ళు అవినీతి పాల్పడరని చెప్పే స్టేట్మెంట్ తోటి ప్రజలంతా కూడా ఖచ్చితంగా నెగటివ్ ఆలోచించే అవకాశం ఉంది బీఆర్ఎస్ గురించి. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడితే సస్టైన్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే చాలా జాతీయ పార్టీల నుంచి పెద్ద పెద్ద నాయకులు వ్యక్తిగతంగా పోయి పెట్టారు, అవేం మనలేదు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రంలో షర్మల పెట్టింది, మనలేదు. ఇక్కడ కూడా అట్లా చీలిపోయి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఎత్తేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా కవిత సొంత పార్టీ పెట్టి తన అధికారంలోకి వస్తుంది అనేటువంటిది నేను నమ్మను. అంటే ఇన్ కేసు ఆవిడ సొంత పార్టీ పెట్టి ఓట్లను కనుక చీల్చితే అది ఏ పార్టీకి ప్రయోజనకరం అంటారు? ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఆవిడ పార్టీ పెట్టి ఓట్లు చీల్చేదానికన్నా భౌతికంగా బీఆర్ఎస్ కు నష్టం చేసేదానికన్నా మోరల్ గా ఎక్కువ దెబ్బ తగులుద్ది బీఆర్ఎస్ కు. ఎందుకంటే ఇవాళ హరీష్ రావు తర్వాత సంతోష్ రావు అవినీతి పాల్పడ్డారంటే ఇవాళ తెలంగాణ సమాజం అంతా లేచి నిలబడ్డది. ఇది ఇన్నాల్సింది ఇతరులు అన్నారు, ఇప్పుడు సొంత పార్టీ నాయకురాలు అన్నంతతోటి సహజంగా ప్రతిపక్షాలకి ఇది ఒక వెపన్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా అరే మీ నాయకురాలు చెప్పింది అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆ విమర్శతో డిఫెన్స్ లో పడుద్ది. రేపు దాన్ని ఎట్లా సస్టైన్ చేసుకుంటారు అనేది డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పుడు కాళేశ్వరం మీద వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా అందులో నెగిటివ్ వచ్చినాయి. ఎన్డీఎస్ఏ ఉంది, ఒక 12 బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఏ లోపాలు జరిగిందో దరిదాపు ఒక 300-400 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా దాంట్లో నెగిటివ్ అంశాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అది కూడా దరిదాపు కార్నర్ చేసింది. ఇప్పుడు కవిత చేయటంతో వరుస పెట్టి ఇవి నెగిటివ్, ఏ ఒక్కళ్ళు పాజిటివ్ గా దీని మీద రియాక్ట్ కావట్లేదు, నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడున్నటువంటి ఫైనల్ స్టేజ్ రాజకీయంగా బహిష్కరించడం వల్ల ఓట్లు పోతాయి, చీల్తాయి, వీటి వల్ల నష్టం జరుగుతుంది అనే దానికన్నా మోరల్ గా ఖచ్చితంగా కవిత స్టేట్మెంట్లు బీఆర్ఎస్ కు డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే ఇవాళ అవినీతి పాల్పడనందుకే ఇంత చర్చ జరుగుతుంది. రేపు ఇంకా ఫ్యాక్ట్స్ ఏమైనా కుటుంబ విషయాలు చాలా హరీష్ రావుకి ఎంత తెలుసో, కేటీఆర్కి ఎంత తెలుసో, కవిత కూడా అంత తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలన పార్ట్ కాబట్టి రేపు ఫ్యాక్ట్స్ కూడా కొన్ని బయట పెట్టింది అనుకోండి, తడవకోటి నెగిటివిటీ. కాబట్టి మోరల్ గా బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడేయడానికి ఎన్నో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక అంశం చివరిగా, ఇవాళ సిబిఐకి ఇచ్చారు కాబట్టి న్యాయం జరుగుతుంటే సిబిఐ అందరికి న్యాయం చేయట్లేదు. సుప్రీంకోర్టు చాలా మట్లు మొన్న ఈడీ మీద కామెంట్ చేసింది, మీరు 5,000 కేసులు నిలబెడితే 5-10 ఎందుకు నిలబడుతున్నాయని. సిబిఐ పెట్టిన కేసులు కూడా 10% కూడా 90% ఎక్విటల్ అవుతున్నాయి. ఎందుకు ఎక్విటల్ అవుతున్నాయి అంటే సిబిఐ దగ్గర కానీ, ఈడీ దగ్గర కానీ, మరే సంస్థ దగ్గర కానీ ఎవిడెన్స్ లేక కాదు, పొలిటికల్ ఈక్వేషన్స్ మారగానే ఆ ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయట్లేదు. అనేక మంది ఎవరి కేంద్రాల అధికారంలో ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అధికార పార్టీ జరగానే అవి వెంటనే కాలం ఎక్కువ తీసుకుంటుంది, మాట్లాడే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు 15 ఏళ్ల సంది బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అసలు ఎంక్వైరీలు ఆపేసినటువంటి సంఘటనలు అనేకం. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. ఒక ప్రభుత్వం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, ఒక ప్రభుత్వం తక్కువ యూజ్ చేసుకోవచ్చు, కానీ అటానమస్ సంస్థలు అటానమస్ గా పనిచేయట్లేదు. కాబట్టి
ఏ పొలిటికల్ ఈక్వేషన్స్ పనిచేయకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం 50 లక్షల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద 1 లక్ష కోట్ల భారం చాలా పెద్ద భారంగా భావిస్తుంది. తెలంగాణ ఎంత పేరుకు 2,90,000 కోట్లున్న రెవెన్యూ 2,30,000 కోట్లే. రైట్ సార్. దాంట్లో 1,00,000 కోట్లు విత్ ఇన్ 10 years లో రీపే చేయాలంటే 37 నాటికి రీపే చేయాలి. ఇప్పటికే 6,00,000 కోట్లు రీపే చేశారు. కాబట్టి ఇది పెద్ద భారంగా ప్రజల మీద భారంగా మారుతా ఉంది. రైట్, ఓకే. కాబట్టి Yes. ఈ టెక్నాలజీస్ ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలే. కానీ దానికి ఎవరు అకౌంటబిలిటీ? ఇంజనీర్ల, ఆనాటి మంత్రుల, ముఖ్యమంత్రి, కాంట్రాక్టర్ల అకౌంటబిలిటీ ఎవరో కూడా తేల్చాలి కదా. కనీసం అకౌంటబుల్ ఎవరు Correct. అనేది తేల్చాలి కదా. కేసీఆర్ శిక్ష పడుతుంది లేదా ఈ పక్కకు పెట్టండి, ఈ రాజకీయాల పక్కకు పెట్టండి. కానీ అకౌంటబుల్ ఎవరు దీన్ని జరిగిన దానికి అనేది అయితే సిబిఐ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో లింగం యాదవ్ గారు, 20 నెలల కాలయాపన ఎందుకు చేశారు సీఎం? అంటే సెటిల్మెంట్లు అయిపోయినాయా? సాక్ష్యాలు తారుమారు చేసేసుకున్నారా? ఎక్కడికక్కడ గప్చుప్ సాంబార్ బుద్ధి లాగా చేసుకొని ఇప్పుడు మళ్ళీ సిబిఐ అనేది కొత్త డ్రామాతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలకు తెరతీస్తోందా? అండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రభుత్వం మేము గతంలోనే చాలా మేనిఫెస్టోలోనే యాజ్ ఎ మెంబర్గా చాలా స్పష్టంగా చెప్పాము. మేము ఏదైనా కూడా 10 ఏళ్ల కేసీఆర్ అవినీతి అక్రమాలపై చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పాము. గతంలో లెక్క కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేసినో మనందరూ తెలుసు. ప్రతిపక్ష నాయకులని, ఉద్యమకారులని మిడ్ నైట్ దర్వాజా తలుపులు పలగొట్టి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అరెస్ట్ చేసినో మనందరికీ తెలుసు. ఏ కేసులా చిన్న లాంటి డ్రోన్ లాంటి చిన్న కేసులో, పెట్టి లాంటి కేసులో కూడా. ఇవాళ అదే విధంగా 11 సంవత్సరాలుగా బీజేపీ కూడా కేంద్రంలో ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని, ప్రాంతీయ పార్టీల నాయకులని ఇవాళ వాళ్ళ మాట వినకుంటే ఏ విధంగా అరెస్ట్ చేస్తుందో మనందరం చూస్తున్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఆ విధంగా చెయ్యదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఏదైనా చట్ట ప్రకారం జరగాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్ కేబినెట్ లో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ సిబిఐకి అప్పగించడం జరిగింది. అంటే ఇవాళ నిన్న కూడా గతంలో అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అన్న చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఆ విధంగా కక్షపూరిత ధోరణితో ఉంటే మేము అరెస్ట్ చేయాలి, ఏదో చేయాలనుకుంటే మేము ఎప్పుడో చేస్తాం. ఆ విధంగా చెయ్యం, మేము అవి చేయకూడదు కూడా. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పార్టీ కాబట్టి చట్ట ప్రకారం ముందుకెళ్దామని ఇవాళ ఎంక్వైరీ. ఇవాళ ఇంకొకటి అండి, కమిషన్ కు ఎన్ని రోజులు పనిచేయాలని మీరే టైం పెడతారా? వాళ్ళ కమిషన్ వాళ్ళు డెప్త్కి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ఇవాళ సిబిఐకి ఇచ్చినాం. సిబిఐ లెట్స్ సి. వాళ్ళ ఇదే బీజేపీ నాయకులు చాలా సార్లు అన్నారు కదా సిబిఐకి ఇది ఎందుకు ఇవ్వట్లేదని. ఇప్పుడు ఇచ్చినాం కదా, చేయండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. సిబిఐ ఇవాళ మోడీ జేబు సంస్థ కాదు, ఇది నిష్పక్షపాతంగా పనిచేస్తుంది, ఇవాళ చట్ట ప్రకారం పనిచేస్తుందని నిరూపించుకోవాల్సిన అవసరం, బాధ్యత సిబిఐ మీద కూడా ఉంది. ఇవాళ వాళ్ళ పని చేయాలి తప్ప ఎందుకు టైం తీసుకురంటే ఇక గవర్నమెంట్ మారంగా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలా గతంలో వాళ్ళు చేసినట్టు? అదే దానికే సమాధానం అంటే చెప్పండి. ఇవాళ బీజేపీ అదే చేస్తుంది. అందుకే మేము ఆ విధంగా చెయ్యం. ఇప్పటికి కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, సంతోష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఇంక ఎవరు ఏ ఇన్వాల్వ్ అయినా కూడా. ఇందాక కిషోర్ గారు ఒక మాట చెప్పారు. అంటే 8 ఏళ్ల క్రితమే ఎవరిని అడిగినా చెప్తారు. ఆ 8 ఏళ్ల క్రితం జరిగిందా అని ఇప్పుడు వీళ్ళు ఏదో 20 నెలలు కమిషన్ వేసి దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేస్తూ, ఎక్స్టెన్షన్ ఇస్తూ టైం కాలయాపన చేశారు తప్ప కొత్తగా వీళ్ళకి అనుకున్నటువంటి విషయం ఏంటి? రోజా గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇక్కడ కూడా పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు, సత్యం గారు లాంటివి. ఇవాళ ఏదైనా ఇప్పుడు మన అందరూ తెలుసు. ఇప్పుడే మిత్రుడు కూడా ఒక ఇన్సిడెంట్ ఏదో చెప్పాడు, కసబ్ గారు. కసబ్ చేసిండు అనేది అందరికి తెలుసు. ఇవాళ దాన్ని ఎవరు అందులో డిస్ప్యూట్స్ లేదు, భిన్నాభిప్రాయం లేవు. కానీ ఎందుకు అంటే దిస్ ఇస్ ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ లా. సో ఈ ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని గౌరవించే దేశం కాబట్టి దాని మీద నమ్మకంతో ఉంటే ఒక ఎంక్వైరీ చేసామండి. ఇవాళ తప్పు చేసిన ఇమీడియట్ గా అరెస్ట్ మనం చేయడం కాదు కదా, కోర్టులు ఉన్నాయి. ఇవాళ కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఇవాళ దానికి కూడా అంటే ఇక కేసీఆర్ ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలంటే బీజేపీ అదే చేసింది, గతంలో కేసీఆర్ అదే చేసిండు. మేము ఆ విధంగా చెయ్యమని చెప్తున్నాం. ఇవాళ కేసీఆర్ అవినీతి చట్ట ప్రకారమే ప్రూవ్ చేసి, చట్ట ప్రకారమే కేసీఆర్ మీదైనా, ఇంకే కల్వకుంట్ల కుటుంబం ఏ వ్యక్తుల మీదైనా కూడా, ఎక్సా వైయ ఎవరైనా మీద కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఇవాళ మీరు గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిండని ఇవాళ మేము ఆ విధంగా చేయట్లేదే. మేము కూడా అదే అంటున్నాం. మీరు రండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, మీ నిజాయితీని నిరూపించుకోని అవకాశం కూడా ఇచ్చింది కదా ఈ ప్రభుత్వం. ఇవాళ అది మీరు ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మేము కక్షపూరితంగా ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా చేయట్లేదు, ఇంత గొప్ప పని చేస్తుందని దీని గురించి ఎందుకు మాట్లాడరు? గతంలో వాళ్ళు చేసారు, మీరెందుకు అంటే ఉద్దేశం ఏంది? గతంలో వాళ్ళు చేసారు, మీరు కూడా చేయండి అని. ఈ విధంగా విచ్ఛేంటింగ్ లాంటిది ఈ ప్రజాప్రభుత్వం చెయ్యదు. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది రాజ్యాంగం మీద, చట్టాల ప్రకారం జరిగితే. ఇంకొకటి ఇవాళ మనందరం కూడా మాట్లాడవలసిన ప్రధాన విషయం ఏంటంటే ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా?
ఇవాళ గతంలో మేమందరం చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ అది ప్రూవ్ అయింది కదా. ఇట్స్ ఎవిడెన్స్ తోటి కవిత గారు ఇదే బీఆర్ఎస్ నాయకు కేసీఆర్ కూతురే చాలా స్పష్టంగా చెప్పింది కదా, ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి చెప్పింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. ఇవాళ దాని గురించి మనం మాట్లాడదాం. తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని ఇవాళ వేలాది కోట్లు దోసుకొని ఫామ్ హౌస్ లో దాచుకున్నటువంటి వ్యక్తులు దాని గురించి ఎందుకు మాట్లాడండి? ఇవాళ మనం మాట్లాడవలసింది ఏంది? ప్రజలకి ప్రజాప్రభుత్వం అకౌంటబిలిటీ ఉంది, జవాబుదారితనంగా ఉంటది. దాని గురించి మేము ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తే మీరు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసిరని ఒకరు అంటారు. ఇవాళ అవినీతి జరిగిందా లేదా దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇవాళ దోసుకునేది స్పష్టమైంది కదా. మరి దీనికి ప్రజలకు సమాధానం ఎవరు చెప్పాలి? ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత లేదా ప్రతిపక్ష నాయకుల మీద? ఇదే హరీష్ రావు మీద ఇవాళ కవిత గారు నిన్న చెప్పారు. మరి హరీష్ రావు దీని మీద స్పందించాలి కదా. ఓ పక్క కవిత కొత్త పార్టీ పెడతారనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు కవితను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దు, కవిత కాంగ్రెస్ లో స్థానం లేదు, అవినీతి పరులకి మా పార్టీ ఇది చేయదు, ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? కవిత కాంగ్రెస్ అనేది అసలు సమస్య లేదు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అనేది అవినీతి కుటుంబం, వాటాల పంచాయతీలు, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొని దాచుకున్న కుటుంబాల వాటాల పంచాయతీ జరుగుతుంది. దాంట్లో మాకేం సంబంధం అండి? వాళ్ళు చూసుకుంటారు. కవిత కాంగ్రెస్ ఇవాళ అవినీతి పరులే మా పార్టీ ఇవాళ ఎక్కడ కూడా చేర్చుకోదు. ఇవాళ వాళ్ళ వాటాల పంచాయతీల ద్వారా వాళ్ళు ఏదో సంచుల పంచాయతీ వచ్చింది, వాళ్ళు అన్న చెల్లెలు లేదా బావ అల్లుడు ఈ పంచాయతీ జరుగుతుంది తప్ప తెలంగాణ ప్రజల గురించి వాళ్ళు ఏనాడని మాట్లాడిరా? అదే పంచాయతీలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి కవితని మేము చేర్చుకోమని ఎందుకు చెప్తున్నారు అంటే, కవిత ఏమన్నా కాంగ్రెస్ లో సంప్రదింపులు చేశారా? అండి, కవిత కాంగ్రెస్ కు వచ్చే ప్రశ్న ఆ ప్రశ్నే లేదు. ఇవాళ ప్రశ్న మనం ఏం మాట్లాడాలండి? తెలంగాణ మేము ఎట్టి పరిస్థితులు చేర్చుకోగానే ఇప్పుడు సమస్య అది కాదండి. ఇవాళ ఇప్పుడు రాజ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు, తెలంగాణ సమాజం అంతా ఏం ఆలోచిస్తుంది? ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే స్పష్టంగా అయింది. దాని గురించి మాట్లాడు. 8,000 కోట్లు దోసుకున్నారు. ఆ దోసుకున్న వాళ్ళు ఎవరెవరు? కమిషన్ రిపోర్ట్ చెప్పిన దానికంటే కూడా కవిత చెప్పిన దానిపైన ఇంకా క్రెడిబిలిటీ ఎక్కువ ఉందంటే. క్రెడిబిలిటీ అని కాదు, ఇవాళ ఇదే బీఆర్ఎస్ నాయకులు కవిత మీద గతంలో లేదు ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఇవాళ సొంత కూతురే చెప్పింది కదండి. అంటే నేను ఏమంటున్నా అంటే మళ్ళీ ఒకసారి కవిత గారు ఎండార్స్ ఇచ్చిర్రు అంటున్నా. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది కాదు, రిపోర్ట్ చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, ప్లానింగ్ లేదు, డిజైన్ లేదని ఇవాళ కవిత గారు కూడా చెప్పారు. అంటే ఇవాళ మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది కాళేశ్వరం అనేది అది అవినీతి, అవినీతి జరిగింది స్పష్టం. సుప్రత్ గారు సమానంగా చూడాలి దయచేసి. విషయం ఏంటంటే అందరూ బురద చల్లేది మా మీద చల్లుతారు కాబట్టి మాకు కొంచెం కడుక్కోనికి అవకాశం ఇవ్వండి. అయితే విషయానికి ఏంటంటే కాళేశ్వరం అవినీతి మీద వేయలేరు. కమిషన్ వేసింది 3 బ్యారేజ్లకు సంబంధించి ఇర్రెగ్యులారిటీస్ మీద వేసినటువంటిది. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూస్తే అదే ఉంటది. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 బ్యారేజెస్, మేడిగడ్డ కావచ్చు. ఈరోజు విషయం ఏంటంటే ఇంతకుముందు మిత్రుడు చెప్తూ మళ్ళా 20 నెలల సమయం పట్టింది కమిషన్ రిపోర్ట్ చేయడానికి అంటుండు. కానీ 20 నెలల సమయంలో ఈరోజు కేసీఆర్ ఎందుకు రాలే? కేసీఆర్ వచ్చిండు, సాక్షిగా మీరు పిలిస్తే వచ్చిండు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చిండు చెప్పిండ్రు. కానీ మీరు సాక్షిగా పిలిచి తర్వాత నిందలు వేస్తామంటే ఆ నిందలు కడుక్కోవడానికి, నిందలకు మా జవాబు వినడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లో సెక్షన్ 8B కావచ్చు, 8C కావచ్చు హక్కు. అది ఎవరైతే మీరు నిందలేస్తారు కదా కేసీఆర్ గారి హక్కుని మీరు కాల రాసిరు కాబట్టి ఈరోజు మేము హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టు మీకు స్టే ఇచ్చింది. మీరు ఏదైతే చర్యలు చేపట్టదలుచుకున్నారో ఆగ మేఘాలల్లా ఆదివారం రోజు అర్ధరాత్రి నిర్ణయం తీసుకొని చర్యలు చేపట్టాలనుకుంటారో దాని మీద బ్రేక్ పడ్డది. ప్రజలందరూ కూడా గమనిస్తారు. కాళేశ్వరం మొత్తం కూడా మొన్ననే 17 తారీఖు రోజు నంది పంప్ హౌస్ అంటే పంప్ హౌస్ అని కాళేశ్వరంలో ఉన్నటువంటి మిగతా కాంపోనెంట్స్ ఒక్క మేడిగడ్డనే కాదు కాంపోనెంట్. కాళేశ్వరంలో ఇట్లా 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. 15 రిజర్వాయర్లు. ఈ రోజు మీరు హైదరాబాద్ మూసి ప్రక్షాళన చేస్తాం, మూసి సుందరీకరణ చేస్తాం అని మల్లన్న సాగర్ నుండి తీసుకురావాలనుకుంటున్నారు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కదా. మీరు గంధమల్ల రిజర్వాయర్ మొన్ననే సీఎం గారు పోయి ఫౌండేషన్ వేసి వచ్చిండు 2 నెలల కింద. ఆ గంధమల్లకి ఎక్కడి నుండి నీళ్ళు తీసుకొని వద్దాం అనుకుంటున్నారు? కొండపోచమ్మ సార్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఇట్లా మీరు ఈ కాళేశ్వరం వాడుకుంటూ కాళేశ్వరంలో కేవలం ఆ ఒక్క మేడిగడ్డ ఒక్కటే మొత్తం కాళేశ్వరం అన్నట్టు మీరు ప్రజల్ని మభ్య పెడుతూ ఇవన్నీ చేస్తారు. ప్రజలందరూ కూడా గమనిస్తారు. ప్రజలు మీరు ఎరువులు ఇచ్చే పరిస్థితి. ఈ రోజు వరదలు వస్తే ప్రజలకు మీరు ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు. మీ ప్లాన్ లేదు, ప్రయర్ ప్లాన్ లేదు. మీకు ఒక హెలికాప్టర్ మీకు మొత్తం పెళ్లిలకు తిరగనికే, దావత్లకు తిరగనికే, బర్త్డేకి తిరగనికే హెలికాప్టర్ వాడుకుంటూ అక్కడ చచ్చిపోతామని 5-6 గంటలు పోల్ మీద ఉంటే పంపన్నటువంటి పరిస్థితి, దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది.
ఈ రాష్ట్రంలో మీరు డెఫినెట్ గా మీరు ఏ విచారణ చేసినా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఎందుకంటే కానీ ఇక్కడ కేసీఆర్ అనేది ప్రధానంగా తెలంగాణ ఒక నిమిషం, కోసం, సుప్రత్ గారు, తెలంగాణ సుప్రత్ గారు, కోసం Yes. ప్రాణాన్ని పణంగా పెట్టి ఇప్పుడు విశ్లేషకులు చెప్తుంది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నది కూడా బీసీ గోస్ట్ కమిషన్ ఏదైతే చెప్పిందో దాంట్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎవరెవరిని బాధ్యులుగా చేస్తూ ఉందో అదే విషయాన్ని ఉటంకిస్తూ కవిత మాట్లాడటాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. కేసీఆర్ కూతురే ప్రధానంగా ఆవిడే బయటకు వచ్చేసి అక్కడ ఏం జరిగింది, అవినీతి జరిగింది, అవినీతికి వీళ్ళిద్దరూ బాధ్యులు పలానా వాళ్ళు అని ఆ ఇద్దరి పేర్లు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సో అవినీతి జరిగిందని ఆవిడ ఒప్పుకున్నారు. మరి బీఆర్ఎస్ నాయకులు దీన్ని ఏ రకమైనటువంటి రోజా గారు మీరు ఈ రోజు రాజ్ న్యూస్ లో ఉన్నారు, రేపు ఇంకో ఛానల్ పోయిన తర్వాత రాజ్ న్యూస్ ఇట్లా చేసిందంటే నమ్ముతారా ప్రజలు? ఈ రోజు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాలి, ఇక్కడ లాయల్టీ ఉన్నప్పుడు చెప్పాలి. ఇక్కడ నుండి పోదలుచుకున్నారు కాబట్టి ఈ రోజు పార్టీ నుండి దూరం కాదలుచున్నారు కాబట్టి ఆమె నిందలేసి ఆమె సస్పెన్షన్ కోరి తెచ్చుకున్నది. కాబట్టి ఈ రోజు ఆమె చాలా చెప్పినప్పుడు కూడా ఓపికతోని ఒక అధినేత కుమార్తె కాబట్టి చాలా ఓపికతోని బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు అందరి నాయకత్వం అంతా ఓపికతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆమె నోట్తో చెప్పింది కాబట్టి సుప్రత్ గారు, ఎస్ మీరు నా ఎగ్జాంపుల్ తీసుకున్నారు. నేను ఈ ఛానల్లో ఉన్నాను, రేపు ఇంకో ఛానల్ కి వెళ్తే ఈ ఛానల్ ఒక నిమిషం అంటే ఇది కుటుంబానికి సంబంధించినటువంటిది, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయము, తండ్రికి సంబంధించినటువంటి పార్టీలు. ఆవిడకి కవిత అంటే మీ నాయకులు చెప్తున్నారు కేసీఆర్ లేనిది కవితే లేదు, కవిత ఎక్కడుంది, ఆవిడ గుర్తింపే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కదా. మరి అలాంటిది ఈ రోజు ఉన్నటువంటిది ఏంటంటే రోజా గారు ఆమె ఒక గత 6 నెలల నుండి ఈ ప్రయాణం మనం చూస్తుంటే రోజు ఒక కామెంట్ చేయడం, రోజు ఒక విధంగా మాట్లాడడం అవన్నీ చూసిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మోదీస్ గానో బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తున్న దానికి మద్దతుగానో ఇంకోరికి మద్దతుగానో మాట్లాడి పార్టీలో ఉన్నప్పుడే నష్టం చేస్తుందని భావించి నాయకుడు కూతురు అయినా సరే అని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయడం అర్థమైంది. కానీ పార్టీలో ఉన్నప్పుడే ఆవిడ ఈ రకంగా పేర్లను బయట పెట్టి పార్టీలో ఏం జరిగింది అనేది చెప్తూ వచ్చారు. రేపు ఈ రోజు సస్పెన్షన్ అయిన తర్వాత రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఉంది. ఆ ప్రెస్ మీట్ లో ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయి, ఇంకా ఎంతమంది బండారం బయట పెడతారు అనేటువంటిది ఒక పెద్ద పజిల్ గా ఉంది. రోజా గారు ఈ రోజు జరిగినది క్లిస్టర్ క్లియర్ గా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఏం చేసింది అనేది అందరూ కూడా తెలిసినదే, ప్రజలందరూ కూడా అనుభవించినది. అనుభవం ఈ రోజు ఉన్నది ప్రజలకు సాక్ష్యంగా ఉన్నది కాబట్టి ప్రజలు మళ్ళా కేసీఆర్ గారు రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. తెలంగాణలో ఎవరిని అడిగినా మీరు బయటకు పోయి ఎవరిని ఏ సామాన్య జనాన్ని అడిగినా గానీ కేసీఆర్ మళ్ళీ రావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలనే అభిప్రాయం ఏం చేయాలండి? వాస్తవానికి రోజా గారు వీళ్ళు 20 నెలల కాలంలో వీళ్ళు చేయాల్సింది ఏంది? మేము ఈ రోజు ఈ 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు అన్నారు. అవి అమలు చేయడానికి వాళ్ళకు అమలు చేయడానికి లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? రాహుల్ గాంధీ ఏమో సిబిఐ మీద ఐటీ మీద ఆరోపణలు చేయొచ్చు. కిషోర్ గారు ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి ఆ పార్టీ అధినేత ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో సిబిఐ మీద నమ్మకం లేదంటారు, రేవంత్ గారు సిబిఐ కేసు అంటారు. ఇటు లింగం యాదవ్ గారు ఏమంటారు, మేము కక్ష సాధింపు చర్యలు కాదు ఒక 20 నెలలు తీసుకుని అప్పుడు సిబిఐ ఆర్డర్ చేస్తామంటారు. అంటే బేసిక్ గా రేవంత్ రెడ్డి గారు ఈవెన్ సోనియా గాంధీ గారిని కూడా అటాక్ చేస్తున్నారు. వైఎస్ జగన్ గారి విషయంలో మరి ఈ కమిషన్లు వేసి ఒక 20 నెలల రిపోర్ట్లు తెచ్చుకుని అప్పుడు సిబిఐ కేసులు వేసారేమో మనకు తెలియదు. సో బేసిక్ గా కక్ష సాధింపు చర్యలు అంటే అంతకుముందు సోనియా గాంధీ గారు చేసింది కక్ష సాధింపు చర్య. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినా వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, మీ అందరికీ తెలిసిందే కదా రాహుల్ గాంధీ గారి పరిస్థితి అని మీరు చెప్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. సరే ఓకే, అది వారి ఇంటర్నల్ పార్టీ విషయం, మనకేం సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు కవిత గారి విషయం అంటున్నారు. నేను ఇంతకుముందు మాట్లాడలేదు కానీ జస్ట్ ఒకటి ఫ్యామిలీ పార్టీస్ లో ఎప్పుడు కూడా మీరు చరిత్ర చదివి ఉంటే అది ఎవరైనా మొఘలు కావచ్చు, అంతకుముందు హిందూ రాజులు ఉన్నప్పుడు కావచ్చు, ఇంకేదైనా ఎంపైర్స్ ఉన్నప్పుడు ట్రాన్సిషన్ అనేది మోస్ట్ డెలికేట్ ఫేజ్ ఉంటుందండి. తండ్రి అయిపోయిన తర్వాత కొడుకు, ఓసారి అన్నదమ్ములు కూడా చంపేసుకుంటారు ఆ మూమెంట్ లో. ఫటాఫట్ 5 నిమిషాల ముందు తెలిసిన వాడు మిగిలిన వాళ్ళని చంపేసి వాడు కింగ్ అయిపోతాడు. సో ఈ విధంగా ఉంటాయి. ఇది ఎస్పెషల్లీ ఈ ఫారిన్ ఇన్వేషన్స్ వచ్చిన తర్వాత ఆ స్టోరీలు మీరు బాగా వింటారు.
అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి శుభప్రద గారు అంటున్నారు. అది వారి హెల్త్ గురించి మనం కూడా అందరము మంచిగా ఆశిద్దాం. కానీ ఇక వారు యాక్టివ్ గా మళ్ళీ పాలిటిక్స్ లోకి రారేమో అని కొడుకు కూతురు అల్లుళ్ళు అందరూ నిర్ణయించుకున్న తర్వాతనే ఈ సక్సెషన్ ఫైట్ అనేది వస్తుంది. లేకపోతే ఫైట్ వచ్చేదే కాదు. ఇంకా కేసీఆర్ గారే స్ట్రాంగ్ గా ఉండి ముందుండి నడిపిస్తూ ఉండుంటే ఈ ఫైట్ ఇప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు కేసీఆర్ గారి తరం అయిపోతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరిది అన్నది వాటాలు ఎవరెవరి వాటాలు ఏమేమి అన్న దగ్గరే ఇప్పుడు గొడవ అంతా మొదలైంది. అయితే ఈ లెఫ్ట్ లిబరల్స్ అంటూ ఉంటామండి, ఈ పార్టీలన్నీ కూడా మా బీజేపీని అంటూ ఉంటాయి. కానీ వీళ్ళు పితృస్వామ్య సమాజం అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కానీ మీరు చూడండి, అటు కాంగ్రెస్ లో గాని రాహుల్ 100 ఎలక్షన్లు ఓడిపోనివ్వండి, మగవాడు చేయబట్టి ఆయనకే ఇవ్వాలి. ఇక్కడ జాగృతి సమయంలో నుంచి కవిత అట్లీస్ట్ కవిత గారు తన ఓన్ ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్లు పెట్టి నడిపి కొంచెం ఏదైనా కానీ మీకు బతుకమ్మ పండుగ గురించి ప్రాచుర్యంలోకి తీసుకురావడం కానీ ఇంకేదైనా చేయడం, ఆర్గనైజేషన్ గ్లోబల్లీ ఆర్గనైజేషనల్ ఇది చేయడం కానీ, అంటే వారి వల్లనే ఏదో బతుకమ్మకి అయిందని కాదు, మళ్ళీ అది ఓవర్ అయిపోయింది. కానీ బట్ జస్ట్ చెప్తున్నా, చేసినా కానీ ఈ రోజు కవిత గారు ఆమె స్త్రీ అవడం వల్ల, మహిళ అవడం వల్ల ఈరోజు కేటీఆర్ మగవాళ్ళు అవడం వల్ల కవిత గారు ఆశించడాన్ని చేసినా ఏ విధంగా ఈవెన్ తండ్రి కూడా సహించలేరు, కొడుకులు సహించలేరు, అల్లుళ్ళు సహించలేరు. ఇదే చెప్తున్నారు. నిజంగానే చాలా సీరియస్ గా ఈ పితృస్వామ్య సమాజంలో కుటుంబ పార్టీల్లో ఎక్కడ చూసినానండి, కుటుంబ పార్టీల్లో ఎస్పెషల్లీ ఉమెన్ కి ఆ స్థానం. ఇక ఎప్పుడు ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారికి అబ్బాయి లేక ఇదైపోయారు. సోనియా గాంధీ గారు వచ్చేసరికి అప్పుడు రాజీవ్ గాంధీ గారు లేరు, సంజయ్ గాంధీ గారు లేరు చేయబట్టి సోనియా గాంధీ గారి చేతిలోకి వచ్చింది. ఈరోజు రాహుల్ గాంధీ, ఎక్కడైనా కానీ మీరు ఎన్ని ఉదాహరణలు తీయండి దేశం మొత్తంలో. మళ్ళీ వీళ్ళే రోజు పొద్దున్నేస్తే పితృస్వామ్య సమాజము అది ఇది అని చెప్పి పేట్రియార్కి అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. ఇది వాస్తవం అండి. అంటే జనాలకి మనోళ్ళకైనా కానీ మీరు అనుకోవడము కవిత గారు ఈ రోజు మాట్లాడారు, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ కుటుంబ సభ్యులు ఎక్కువగా సంపాదించుకున్నారు అనేది వారు మాట్లాడిన విషయం. అందులో కొంచెం పాలిటిక్స్ కూడా ఉంటది లేండి. ఇప్పుడు ఆమెని స్త్రీ అని చెప్పేసి మహిళ అని చెప్పి పక్కకు పెడితే ఆమెకి కొంచెం కాలుతుంది. వీళ్ళ కొంచెము క్రెడిబిలిటీని కూడా తగ్గించాలని వారు ప్రయత్నిస్తారు. ఇదంతా ఉండి ఈ కాంప్లెక్స్ సినారియో అని అంటున్నాను. అయితే కవిత ఎగ్జిట్ బీజేపీకే ప్లస్ అవుతుంది అనేటువంటి ఒక వాదన ఉంది. ఆవిడ కనుక నిజంగా కొత్త పార్టీ పెట్టి బీఆర్ఎస్ ఓట్లను కనుక చీల్చితే అది బీజేపీకే ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు బీజేపీకి అవుతుందా, కాంగ్రెస్ కి అవుతుందా? ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు కవిత గారు సపరేట్ పార్టీ పెట్టి చీలిస్తే గానీ ఇంకొక పార్టీకి లాభం ఇదంతా కాదు. మీరు చూస్తూనే ఉన్నారు కరప్షన్ గురించి. ఈవెన్ సత్యం గారు కూడా అన్నారు ఇండిపెండెంట్ ఇదిగా మాట్లాడుతూ కూడా, ఈ రోజు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు, కరప్షన్ కాలేదు అని అన్నమాట ఇంతకుముందు. సో మీకు ఆ విషయం జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వారు ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? ఎస్పెషల్లీ చాలా అసహనంగా ఉన్నారు ప్రజలు. పోయినసారి ఇది యాంటీ బీఆర్ఎస్ ఓట్ అండి. యాంటీ బీఆర్ఎస్ ఓటు ఉండగా కూడా 20 నెలలు ఎందుకు ఆలస్యం చేశారు? మళ్ళీ ఏమనంటే కక్ష సాధింపంటారు. సోనియా గాంధీ గారిని ఫాలో అవ్వడం కూడా కాదు అన్న టైప్ లో వీళ్ళు చేశారు అనంటే ఇక్కడ కొన్ని మతలబులు ఉన్నాయి అనేది విషయం. కానీ బట్ బీఆర్ఎస్ ఈజ్ ఏ పార్టీ దట్ ఈస్ ఇంకా అనాల్సిన అవసరం లేదండి, తెలిసిపోతూనే ఉంది. అక్కడ ఇంట్లో ఉన్న వారికి నమ్మకం లేదు, పార్టీలో ఉన్న వారికి నమ్మకం లేదు. అండ్ ప్రజలు చూసే విధానం కూడా వాళ్ళు రికవర్ అవ్వడానికి మళ్ళీ కేసీఆర్ గారిది కూడా కొంచెం ఆ సారథ్యం ఉంది, కొంచెం సెంటిమెంట్ ఇట్లాంటివి వాడగలిగి ఇక్కడ పర్ఫార్మర్స్ బయటికి నెట్టేశారు కదా. రోజా గారు కవిత హరీష్ గారికే బెటర్ పర్ఫార్మెన్స్ ఉందండి అసలు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కేటీఆర్ గారి కన్నా కూడా. అంటే అంతకుముందు వాళ్ళు ఈవెన్ పార్టీలోకి వచ్చినప్పుడే కానీ రాకముందే కానీ ఇండిపెండెంట్ గా ఏమైనా చేశారు గ్రౌండ్ మీద అంటే వీళ్ళిద్దరే. కానీ ఇక కొడుకు వర్సెస్ కూతురు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక అది సహజము. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ అంతర్గత కలహాలు ఎన్నో సామ్రాజ్యాలని కూల్చేసాయండి. నేను ఇక్కడ కూడా తెలంగాణలో మరి ఏం జరుగుతుందో చూద్దాం. రేపటి ప్రెస్ మీట్ లో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో అనేటువంటి ఉత్కంఠ అయితే రాష్ట్ర ప్రజల్లో ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, శుభ్రత్ పటేల్ గారు, లింగం యాదవ్ గారు, సత్యం గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.